ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi all, I am Dr. Santosh, maxillofacial surgeon, consultant of Occidental Clinic. Today topic maxillary fracture treatment. Lifford 1, Lifford 2, Lifford 3 fractures అనే types ఉంటాయి maxillary fracture లో. And maxillary fracture treatment ఏంటంటే 3 types of treatment ఉంటుంది. రిడక్షన్ చేయడం, రిడక్షన్ చేసిన తర్వాత ఇమ్మొబిలైజేషన్ చేయడం, తర్వాత ఫిక్సేషన్ చేయడం. ఈ 3 types of ట్రీట్మెంట్ జరుగుతుంది. రిడక్షన్ అంటే మాన్యువల్ గా రిడక్షన్ చేయొచ్చు. ఇప్పుడు బోన్ అనేది ఫ్లోటింగ్ అవుతుంటే, బోన్ అనేది లూజ్ గా అవ్వడం, లేకపోతే బోన్ డిటాచ్మెంట్ అవ్వడం వల్ల ఫేస్ తోని మనం మాన్యువల్ గా ఒక ఫోర్సెప్ ఉంటుంది, రోజ్ డిస్ఇన్ఫెక్షన్ ఫోర్సెప్ అంటారు. ఆ ఫోర్సెప్స్ తోని మనం డౌన్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్మెంట్ ఇస్తే ఫ్రాక్చర్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇమ్మొబిలైజేషన్ అండ్ వైరింగ్ చేయడం అన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ వైర్, ఆర్చ్ బర్ అంటారు దాన్ని. ఆర్చ్ బర్ వల్ల ఇమ్మొబిలైజేషన్ అంటే పేషెంట్ ఓన్లీ లిక్విడ్ డైట్ మీద ఉంచడం 3 weeks. దానివల్ల కూడా ఫ్రాక్చర్స్ హీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది మొత్తం లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు, జనరల్ అనస్థీషియాలో అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఫిక్సేషన్ లో ఏంటంటే ప్లేటింగ్ ఫిక్సేషన్ జరుగుతుంది ఈ బోన్ కి, మ్యాక్సిల్లా బోన్ కి. అది సివియర్ గా ఫ్రాక్చర్ అయినప్పుడు ప్లేటింగ్ ఫిక్సేషన్ చేస్తాం. ఇట్లా లెగ్స్ కి అండ్ హ్యాండ్స్ కి ఎలా ప్లేటింగ్ చేస్తారో ఆర్థోపెడిక్ వాళ్ళు, అలా ఫేస్ కి స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. 2 types of ప్లేట్స్ ఉంటాయి. పేషెంట్ ఎఫెక్టివిటీని బట్టి ఆ ప్లేట్స్ అనేది ఫిక్స్ చేస్తామండి. ప్లేట్స్ వేయడం వల్ల ఏంటంటే బోన్ నాన్ యూనియన్, మాల్ యూనియన్ జరగకుండా ఉంటుంది. అండ్ ప్లేట్స్ వల్ల బోన్ అనేది కరెక్ట్ గా హీల్ అవుతుంది. 3 months లో బోన్ మొత్తం హీల్ అవుతుంది. మళ్ళీ ప్రీవియస్ గా ఎలా బోన్ ఉందో అలా ఫామ్ అవుతుంది. అందువల్ల యాక్సిడెంట్ అయినా ఏదైనా కానీ ట్రీట్మెంట్ అనేది ఉంది. అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్లేట్ ఫిక్సేషన్ అనేది జనరల్ అనస్థీషియాలో చేయగలము. ఈ ప్లేటింగ్ అనేది టైటానియం అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, స్టెయిన్లెస్ అయితే అఫోర్డబిలిటీ కాస్ట్ లోనే ఉంటుందండి.